హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? సో మా బతుకమ్మ అయితే ఇలా స్టార్ట్ అయిందనమాట. మా సాధ్వికి మెహందీ పెట్టేసి ఆ తర్వాత ఇంకా పండుగ రోజు మా అత్తమ్మ ఈ బంతిపూలన్నీ గుచ్చేసి పెడుతుందనమాట. నాకు యాక్చువల్లీ వేరే పని ఉండింది, సో అందుకనేసి అత్తమ్మ ఒకతే గుచ్చుతూ ఉంది. అలాగే పెద్దలకి కొంచెము నైవేద్యం ఇలా పెడతాం కదా, సో కొంచెం మటన్ కూర, అన్నం, పూరి ఇలాంటివన్నీ వండేసి దీపం ముట్టించి కొబ్బరికాయ కొట్టేసి పెట్టామన్నమాట నైవేద్యంగా. అది మా తాత, అంటే మా హస్బెండ్ వాళ్ళ తాత అనమాట, అంటే మా హస్బెండ్ వాళ్ళ డాడీ అండ్ ఆయన వాళ్ళ మదర్ అనమాట. సో అలా అయ్యింది. అండ్ తర్వాత వాహన పూజన చేస్తాం కదా, సో అలా యాక్చువల్లీ చాలా రోజులు అయింది చిన్నదాన్ని ఎత్తుకొచ్చి, అలాగని కొంచెం సేపు ఉంటుందిలే అని కిందకి ఎత్తుకొచ్చా. సాధ్వి అయితే వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తుంది బండికి దండ వేయడానికి. సో ఏవైనా ఇవే మన లైఫ్లో ఇంపార్టెంట్ కాబట్టి వీటికే మేజర్ రోల్ ఉంటుంది. సో వీటికి ఎంత మంచిగా పూజ చేసుకొని ఎంత మంచిగా చూసుకుంటే అంత బాగుంటుంది. సో ఇవన్నీ మా వాళ్ళ కార్లు అనమాట. సో చాలా లైన్గా పెట్టామన్నమాట. అండ్ ఎదురు కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ కూడా మేము కట్టించుకుంటుంది. సో ఆ కన్స్ట్రక్షన్ మొత్తం ఆ సైట్ అంతా మాదే కాబట్టి సో కార్లన్నీ వరుసగా మేమే పార్క్ చేసుకున్నాం. సో మా కార్ యాక్చువల్లీ వెనక్కి వెళ్ళిపోయింది. దాని తర్వాత కొంచెం అయ్యాక ఫ్రంట్కి తీసుకొచ్చి పెట్టారు, అంటే పెద్ద కార్ అన్నట్టు వెనుకకు పెట్టారు, కానీ తర్వాత పెద్ద కార్స్ అన్నీ ముందుకు తీసుకొచ్చి పెట్టారనమాట. సో అమ్ములతోటి బొట్లన్నీ పెట్టించుకున్నాడు మా ఆయన. ఇట్లా చెల్లి అన్న సెంటిమెంట్ ఉంటుంది కదా, సో అలా బొట్లన్నీ పెట్టించుకున్నాడు కార్ ఫ్రంట్లో అండ్ స్టీరింగ్కి అండ్ నెంబర్ ప్లేట్కి వీటన్నిటికీ బొట్లు పెట్టేసింది అమ్ములు. దాని తర్వాత అగరబత్తి ముట్టించేసి లోపల శివయ్య విగ్రహం ఉంటే దానికి అగరబత్తిని ముట్టించాడనమాట. అలా ముట్టించేసి కింద ఒక బంతిపూ తీసుకొని దానిలో గుచ్చేసి పెట్టాడనమాట, అంటే అక్కడ నిలవట్లేదు అని చెప్పి. సో అలా వాహన పూజ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దసరాకి అందరూ చేస్తారు కాబట్టి మా వాహన పూజ ఎలా అవుతుంది అని మీకు చూపిస్తున్నాను. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పింక్ చేయండి, లైక్ ఎలా చేస్తారు, ఎలా ఏంది అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు రిప్లై చేయండి, లైక్ కామెంట్ చేయండి. సో అలా అన్నీ అయిపోయాక అగరబత్తిని బంతిపూలో పెడుతున్నాను అని చెప్పాను కదా, సో అలా పెట్టేశాడు మా ఆయన. యాక్చువల్లీ నేను వీడియో తీయడంలో బిజీగా ఉండే అనమాట. కొబ్బరికాయ కూడా కొట్టేశాడు తర్వాత. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా లంచ్ అయిపోయాక మేము ఈ బతుకమ్మని పేర్చడం స్టార్ట్ చేసామన్నమాట. సో ఇవన్నీ గుమ్మడాకులు అంటారు కదా, సో ఆకులు అవన్నీ. ఈ మధ్యలో మా మమ్మీను మా నాన్నమ్మ వచ్చారనమాట. వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు ఇవన్నీ ఇంకా చిన్నదానికి తినిపిస్తూ ఉంటే మేము ఈ పని చేసుకుంటా ఉన్నాము. సో ఒక్కొక్కటి పువ్వు పేర్చడం కదా, సో ఇవన్నీ తెంపి అవన్నీ పూలు సరిగా పెట్టడము వరుసగా అనేది టైం పడుతుంది కదా కాస్త. సో చాలా అంటే ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 3-4 అవర్స్ అయితే పట్టింది. అరౌండ్ 2:30 అలా స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 5 అయినట్టుంది, 4:30-5 ఆ టైంకి. సో అంతసేపు పట్టిందనమాట. సో డిఫరెంట్గా పేర్చడం కదా ఇట్లా రౌండ్లో, సో చాలా బాగా అనిపిస్తుంది. అంటే కొంచెం స్ట్రెస్ ఉంటుంది, లైక్ కొంచెం దాన్ని ఏమంటారు, కొంచెం బలం పెట్టాలి. బట్ కొంచెం ఓపిక చేసుకొని చేసాము అని అంటే అయిపోతుంది. యాక్చువల్లీ నాకు ఎప్పుడు రాదు కదా, అంటే నేను ఎప్పుడు పెట్టలేదన్నమాట. లైక్ ఇదే ఫస్ట్ టైం నేను బతుకమ్మని పేర్చడం చూస్తున్నాను. అండ్ మా మమ్మీకి మా నాన్నమ్మకి కూడా కొంచెం అలాగే ఇంట్రెస్ట్ వచ్చిందనమాట, అంటే వాళ్ళకు కూడా తెలీదు ఇలా చేస్తారు అని. సో అలా వాళ్ళకు కూడా చూడటం అయింది. సో అది మా ఫైనల్గా మా బతుకమ్మ. ఇంకా బతుకమ్మని తీసుకెళ్లే టైంకి కరెక్ట్గా ఇంకా ఫోటో దిగుదాము అని
ఏంగా తిరుగు 2 వాళ్ళు అయిపోతాయి. సో అందరం మా కాలనీలో మా మణికొండ వాళ్ళందరం కలిసి ఒక దగ్గర మీట్ అయ్యేసి ఇలా ఆడతారనమాట అంతా. సో ఫుల్ జనాలు ఉంటాయి, ఆ రోడ్ అంతా కూడా బ్లాక్ ఉంటుంది. అక్కడ కొంచెం ముందుకెళ్తే అక్కడ గుడి ఉంటుంది, అక్కడ కొలను ఉందన్నమాట, దానిలో వేసిస్తాము బతుకమ్మని. సో అక్కడ కనిపించేది రావణాసుడు అనమాట. ఈ ఫెస్టివల్ రావణాసుడు కాలుస్తారు కదా. సో మా దసరా అయితే ఎలా అయింది, మీ దసరా ఎలా అయిందో నాకు కామెంట్ చేయండి. ఇవి మా చిన్ని ఫొటోస్ అనమాట. ఇంకా ఫైనల్గా అంతా అయిపోయింది అన్నాక బతుకమ్మని తీసుకెళ్ళే ముందు తీసుకున్న ఫొటోస్. సో ఈ లంగా జాకెట్లు అయితే సేమ్గా మా మమ్మీ కుట్టిందనమాట. సో చాలా బాగా అనిపించింది లైక్ ఫెస్టివల్ అనేది. సో ఫైనల్గా నేను చెప్పేది మీ అందరికీ హ్యాపీ దసరా. సో అందరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టేక్ కేర్, బాయ్.